హాయ్. హలో. ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను అనమాట. ఏ విధంగా పెట్టాను? క్రైస్తవుల్లో మాతలు లేరు అంటే దానికి పెట్టా. ఎందుకు లేరు? అందరూ మాతలే. దేశంలో ఆడవాళ్ళందరూ మాతలే, ఎందుకు ఉండరు మాతలు అని పెట్టా. అయితే మానవత్వం అనేది అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో భక్తి చేస్తారు ఎవరైనా. మానవత్వం అనేది అందరిలో ఉంటుంది. ఒక దేశంలో జీవిస్తున్నప్పుడు మనుషులకు అనేది మానవత్వం అనేది ఉండాలి. ముందు మనుషుల ప్రజల గురించి క్షేమం అనేది భక్తిలో ఉన్నవారు ఇతరుల క్షేమం కోసం మానవత్వంతో ప్రవర్తిస్తారు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడా. అయితే ఓ పాస్టర్ పెడతాడు, మానవత్వం గురించి నువ్వు మానవత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్వేదో సాధించాలని నువ్వు అనుకుంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అని వీడియో పెట్టాడు. అసలు అదేం మెంటాలిటీ? ఆ పాస్టర్ని ఒక పాస్టర్ అన్నాడు ఆయన అంత నికృష్టుడు లేడని. అది నిజమనిపిస్తుంది. అదేం మెంటాలిటీ అసలు? మానవత్వం చూపించకుండా నువ్వు అంత పెద్ద సేవ చేస్తున్నావా? మానవత్వం చూపించకుండా. మానవత్వం అనేది మనిషిలో ఉండాలా లేదా? ఒక దైవభక్తి వాళ్ళు ఉన్నప్పుడు, ఒక సంస్థను నడిపిస్తున్నప్పుడు మానవత్వం లేకుండా ఎవరిని ఆదరిస్తావు నువ్వు? ఒక వృద్ధులే ఉన్నారు, మానవత్వం ఉండాలా? ఆదరించే మనసు ఉండాలా? ఆదరించే మనసు ఉందంటే మానవత్వం ఉన్నట్టేగా. మానవత్వంతోనే సేవ చేయాలి. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి అదేంది అసలు? ఆ వీడియో చూస్తే నాకు మెంటలెక్కిపోయింది అనమాట. ఏంటి మానవత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్వేదో సాధించాలంటే సాధించలేమంటున్నాడు. మానవత్వాన్ని అడ్డం పెట్టుకొని సాధించేది ఏంటి? యథార్థంగా మాట్లాడగలగాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటో అర్థం చేసుకోకుండా మానవత్వం అడ్డం పెట్టుకుంటే నువ్వు ఏమీ సాధించలేవు అని అంటున్నాడు. అసలు ఎంత మూర్ఖుడంటే అసలు ఆ మనిషి. మరి ఆ మూర్ఖుడికి అంతమంది జనం ఎందుకు వస్తున్నారు నాకైతే అర్థం కాల. నిజంగా ఆయన నిజంగా మూర్ఖుడే ఆయన. ఒక మానవత్వం గురించి ఎవరైనా ఏమన్నా చెప్తే ఇలా ఉండాలి కావాలి మానవత్వం అంటే మనం చెప్పాం కదా అని మానవత్వం ఉందని వాడు పోయి రైలు కింద పడుతుంటే మనం కూడా అడ్డుపడంగా వెళ్ళి, కాకపోతే నలుగురు చెప్తాం ఆయన పోతున్నాడు అని అరిస్తే నాకు చూసిన వాళ్ళు వచ్చి రక్షిస్తారు. అవునా? అదైనా మానవత్వమే. అయ్యో పడిపోయి ముందు నడుస్తే ముందుకు పడ్డాడు అనుకో, అయ్యో అని జనం గుమ్ముగుడుతారు. అలా మాట్లాడటం కూడా, అలా గుమ్ముగూడి ఆ మనిషి లేపి కూర్చోబెడతాం కూడా మానవత్వమే. ఒక మంచి మాట చెప్పటం కూడా, నలుగురికి మేలు జరిగే మాట చెప్పటం కూడా మానవత్వమే. అంతేగాని మానవత్వం ఒక నాలుగు మంచి మాటలు చెప్తే మానవత్వాన్ని అడ్డు పెట్టుకొని నువ్వేదో సాధించాలంటే అసలు ఆయన ఆలోచన ఏంటి? అసలు ఆయన పాస్టరేనా? వచ్చి ముఖం పగలు కొట్టాలన్నమాట అసలు పాస్టర్ని.